టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. కుంభరాశి. మరి కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఈ ఏలినాటి శని ప్రభావం జరుగుతుందన్నమాట. దీనివలన మీకు అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు అనేటటువంటివి జరుగుతాయి. మీకు బకాయిలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు బకాయిలు ఎవరు, మరి పాపం కార్పెంటర్లు, తాపీమేశ్వరులు, వీళ్ళంతా కూడా వర్కర్స్ అంతా కూడా మరి యజమాని ఇస్తాడు కదా అనే ఉద్దేశంతో వాళ్ళ సొంత పెట్టుబడులు పెట్టి మీరు పనులు చేస్తారు. అయితే ఆ యజమాని పని పూర్తి చేయించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఏడిపించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఉన్నటువంటి పనులన్నీ కూడా చేతికొచ్చిన ఈ వారంలో ఆగిపోతాయి. కొత్త పనుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు అనేటటువంటిది స్లోగా కనబడుతూ ఉంటుంది మీకు. అలాగే మీకు ధనస్థానం ఇంప్రూవ్ అవుతుంది. భార్య ఉద్యోగంతో, ఆమె డబ్బుతో మీరు ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు. భార్య సలహా మేరకు మీరు చేసినటువంటి ప్రతి పని సూపర్ హిట్గా మారుతుంది. తాగుడుకు బానిసైపోతారు. నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు మీకు వస్తాయి. అలాగే కఠినంగా మాట్లాడడము, వివాదాల్లోకి మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. మీరు అందరికీ కూడా, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వ్యతిరేకులు అవుతారు. అపనిందలు మీ మీద పడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే గురుబలం కూడా లేదు మీకు. దానివల్ల మీరు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు అప్పులు ఇచ్చినా, చిట్టిపాట్లు వేసినా అటువంటి వాళ్ళు మీ పైన అత్యాచారం కేసులు పెట్టేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వాళ్ళతో డీల్ చేసుకోండి. అలాగే పిల్లలు అనేక రకమైనటువంటి మనశ్శాంతిని మీకు తొలగిస్తూ ఉంటారు వాళ్ళ చేష్టలతో. కుజగ్రహం శత్రుక్షేత్రంలో ఉండడం వలన మీకు అప్పుల బాధలు పెరిగిపోతాయి. పిల్లల నుంచి మీకు ఇంకా అప్పులు అనేటటువంటివి ఇంకా ఎక్కువ చేస్తారు పిల్లలు. అసలు ఈ బ్రతుకెందుకురా నాయనా, నేను చనిపోతే బాగుండు అనేటటువంటి విధంగా ఈ కుంభరాశి వారికి అష్టమ కేతువు కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఎంతసేపు కూడా మరి ఒంటరిగా ఉండకండి. కుంభరాశి వాళ్ళంతా కూడా మీకు డిప్రెషన్ వస్తే మీకు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనండి. ఏం పర్వాలేదు. ముందు ప్రాణం ఉండాలిగా. మందు కొడితే ఏమవుతుంది, మందు కొట్టేసేయండి మందు అలవాటు ఉన్నవాళ్ళు. అంతేగాని ఒంటరిగా ఉండి డిప్రెషన్లోకి వెళ్ళకండి. మరి ఏదో రకంగా 10 మందితో ఉండండి. సొసైటీలు మాత్రం చేసుకొని మీరు సాధించేది లేదు. కాబట్టి ఈ అష్టమ కేతుగ్రహ దోషాలకి పరిహారం మీరు చేసుకోవాలా? కేతు జపం చేసుకోండి. కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 6 గంటలకి మీరు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.